సభాధ్యక్షులు దేవర సతీష్ మాదియాన్న గారికి మరియు ముఖ్య అతిథి కుర్మకరణంబాదికి మేరక్క గారికి మరియు చుట్టుపక్కల అందరికీ ఉద్యమ నమస్కారాలు. నా పేరు కల్లకోటి వెంకటయ్య. మాది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సైదాపూర్ మండల్. ఉద్యోగరీత్యా నేను వరంగల్లో జాబ్ చేసుకుంటూ అటు వరంగల్ ఎంఆర్పిఎస్ మరియు కరీంనగర్ ఎంఆర్పిఎస్ మధ్యలో ఇద్దరి మధ్యలో పని చేసుకుంటూ ఇటు ఉద్యోగం చేసుకుంటూ హుజురాబాద్ డివిజన్లో 165 గ్రామాలలో కమిటీలు వేసుకుంటూ 8 మండలాలకు ఇన్ఛార్జిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాను కరీంనగర్కు. తర్వాత 30,000 మంది ఆ జనంతో ఒక భారీ బహిరంగ సభ నా ఆధ్వర్యంలో నా నాయకత్వంలో జరిగింది. తర్వాత నేను మా ఈ 8 మండలాల్లో హుజురాబాద్ కరీంనగర్ జిల్లాలో మొత్తం జిల్లాలో మంచి ఉద్యమ నిర్మాణం చేసిన ప్రాంతం హుజురాబాద్ ప్రాంతము. అక్కడ చాలా ఆ ప్రాంతాన్ని ఉద్యమపరంగా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడం లోపల చాలా విజయాన్ని సాధించినాను. నేను 1996 నుండి 2004 వరకు ఉద్యమంలో పనిచేసి ఉద్యోగ రీత్యా నాకు చాలా సమస్యలు ఏర్పడటం వల్ల ఇంటికాడ ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల ఉద్యమం నుండి విరమించుకొని నేను ఉద్యమం చేసుకుంటూ రిటైర్డ్ అయ్యి ఇంటి దగ్గర ఉన్నాను. ప్రస్తుతానికి ఏ ఉద్యమంలో కూడా పనిచేయడం లేదు. ఈ విషయంలో నాకు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా వచ్చిన. అయితే ఫ్యూచర్లో నాకు ఒక మంచి ఆలోచన ఏంటంటే ఇప్పుడు కృష్ణమాదిగ ఇప్పుడు మన సమాజాన్ని ఎట్లా మోసం చేస్తాడనే విషయం మన అందరికీ తెలిసిపోయింది. మళ్ళా మనం ఇక ముందు రాబోయే రోజులలో మనం ఆయన నాయకత్వం కింద ఆయన దగ్గర మోసపోకుండా మనం ఒక ప్రత్యామ్నాయంగా ఒక ఇప్పుడున్న ఈ పాత తరం వాళ్ళందరం కలిసి ఒక మంచి నిర్మాణ పరంగా ఉండి రాబోయే రోజులలో మనం ఈ రాయితీలతో పాటు మనం రాజ్యాధికారం కోసం కూడా అందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటూ రాబోయే రోజులలో మనకు చాలా సవాళ్ళు ఉన్నాయి. మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సి ఉంటుంది. మనం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నింటినీ మనం కలిసేట్టుగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. దానికి మనం ఒక ఉమ్మడిగా మనకు ఐకమత్యంగా మన జాతిని మళ్ళీ ఉత్తేజం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.